సో బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. గూడ్స్ ట్రైన్ వెనుక నుంచి ఆగి ఉన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ని ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదం తాలూకు దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ దృశ్యాలు చూస్తేనే ఎంత పెద్ద ప్రమాదమో ఇది మనకు అర్థమవుతోంది. అయితే ఆగి ఉన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ని వెనక నుంచి గూడ్స్ రైల్ ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైల్ మీదకి కాంచన్జంగా ఎక్స్ప్రెస్లోని చివరి బోగి ఎలా పైకి ఎక్కేసిందో కూడా దృశ్యాల్లో మనం చూస్తున్నాము. గూడ్స్ రైల్ వ్యాగన్కి సంబంధించి అన్నీ కూడా చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ ఇంపాక్ట్కి బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగింది ఘోర రైలు ప్రమాదం. న్యూ జల్పాయిగురి దగ్గరలోని రంగపాణి రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. ఎక్స్ప్రెస్ ట్రైన్ని గూడ్స్ వెనక నుంచి ఢీకొట్టిన ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి తీవ్రంగా గాయాలైనట్టుగా చెప్తున్నారు. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రులకి చికిత్స నిమిత్తం అందించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అలాగే మెడికల్ టీమ్స్ అన్నీ కూడా హుటాహుటిన ఆ రైల్వే స్టేషన్కి చేరుకున్నాయి. అక్కడికక్కడ ఎవరెవరిని కాపాడగలరో వాళ్ళందరినీ కూడా కాపాడారు. హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఆసుపత్రులకు తరలించి వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. దాదాపు 30 నుంచి 40 మంది దాకా ఈ ప్రమాదంలో గాయపడినట్టుగా చెప్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆగి ఉన్న ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్కి సంబంధించిన చివరి బోగి ఏదైతే డైరెక్ట్ ఇంపాక్ట్కి గురైందో ఆ బోగిలో ప్యాంట్రీ ఉంది కాబట్టి, అలాగే పార్సల్ సర్వీసెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మాత్రమే అందులో ఉంది కాబట్టి, ప్రయాణికులు ఆ బోగిలో లేరు కాబట్టి, చివరి 2 బోగీల్లో కూడా ప్రయాణికులు లేరు. ప్యాసింజర్స్ చివరి నుంచి 3వ బోగి నుంచి మాత్రమే ప్యాసింజర్లు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోలేదు. అది కాస్త ఊపిరి పీల్చుకునే విషయం. కానీ దురదృష్టవశాత్తు 5 ప్రాణాలు కోల్పోయారు. 30 నుంచి 40 మంది దాకా తీవ్రంగా గాయాల పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి తరలించారు మెరుగైన చికిత్స కోసం. రైట్ సైడ్ మనం యానిమేషన్లో చూపిస్తూ ఉన్నాము ఏ రకంగా ఈ ప్రమాదం జరిగింది అన్నది. లెఫ్ట్ సైడ్ బాక్స్లో దానికి తాలూకు ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఎలా అయితే గూడ్స్ ట్రైన్ ఇంజిన్ మీదకి వెళ్ళిపోయింది ఈ ప్రమాదంలో. సో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయిగురి దగ్గర రంగపాణి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న టైంలో వెనక నుంచి గూడ్స్ రైల్ సిగ్నల్ని జంప్ చేసుకుంటూ ముందుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రాక్ మీద ఒక ట్రైన్ ఉన్నప్పుడు మరొక ట్రైన్ ఆ ట్రాక్ మీదకి రాకుండా సిగ్నల్ ఉంటుంది. రెడ్ సిగ్నల్ ఇప్పుడు కూడా ఉంది. కానీ గూడ్స్ ట్రైన్కి సంబంధించిన లోకో పైలట్ ఆ సిగ్నల్ని జంప్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఎందువల్ల అతను ఆ సిగ్నల్ని జంప్ చేయాల్సి వచ్చింది, అతను గమనించలేదా, లేదా ఆ ట్రైన్లో గూడ్స్ ట్రైన్లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అతను ట్రైన్ని ఆపలేకపోయాడా అన్నది మనకు తెలీదు. ఈ ప్రమాదంలో అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మరో 4 కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 4 ప్యాసింజర్స్ అని తెలుస్తోంది. ఈ ప్రమాదం ధాటికి కాంచన్జంగా ఎక్స్ప్రెస్కి చెందిన చివరి బోగీలు కూడా పట్టాలు తప్పాయి. అలాగే గూడ్స్ ట్రైన్ చెందిన వ్యాగన్లు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ये 5 आदमी की मौत हुई है, 30 से 25 लोग घायल हैं। अभिषेक रॉय हरीशन Injured अभी तक 25 to 30 nearly, but the injuries are not fatal. We have already rescued them with their luggages. एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं. ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बस लेके एनजीपी तक लेके जा रहे हैं. कैसे हुआ था सर इंसिडेंट, कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया. ठीक है, उसके बाद స్పాట్లో రెస్క్యూ కోసం వచ్చిన పోలీస్ అధికారులు కూడా సమాచారం ఇస్తూ ఉన్నారు. 25 నుంచి 30 మంది దాకా ఈ ప్రమాదంలో గాయాల పాలయ్యారు. అయితే
తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళు లేరు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ అక్కడి నుంచి రెస్క్యూ చేశామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే బెంగాల్ ప్రమాదానికి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సమన్వయంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని కూడా చెప్పారు అశ్విని వైష్ణవ్. గాయపడిన వాళ్ళకి ఆసుపత్రులకి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. और दिन में कौन मारा गया हिंदी में बोलो हिंदी आगे आगे चलो आगे चलो